హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి పాస్తా చీజ్ మ్యాక్రోనీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఫుడ్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు, జస్ట్ చాలా ఈజీ ప్రాసెస్తో అయితే అయిపోతుంది. ఒక కప్ వాటర్ని అయితే వేసుకుని దీన్ని అయితే కొంచెం లైట్గా అయితే బాయిల్ అవనిస్తున్నాను. అవి బాయిల్ అయ్యేలోపు మనం ఈ ప్యాకెట్లో ఏమేమి వచ్చాయంటే పాస్తాస్ ఉన్నాయి, అలాగే సమ్ పౌడర్ లాంటివి ఉందన్నమాట. అందులో మనకి చీజ్ పౌడర్, కార్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తాలు అనేవి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఆ పౌడర్ని కూడా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ని అయితే వాటర్ అంతట్లోకి కూడా బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా అయితే బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. మనకి పాస్తాలన్నీ కూడా బాగా బాయిల్ అయ్యే వరకు వీటిని అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పాస్తా అన్నీ కూడా బాగా ఉడికిపోయి దగ్గరికి అయితే వచ్చింది కదా. సో ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ మసాలా కూడా వేయమన్నమాట. జస్ట్ మనకి ఆ మిక్స్లో ఏదైతే ఇస్తారో సో దాంతో మనం వీటిని కుక్ చేసుకుంటాం. టేస్ట్ అయితే నిజంగా చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా క్విక్గా అయితే పాస్తా చీజ్ మ్యాక్రోనీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.